ఏంట్రో ఆర్సీబీ జెర్సీ వేసావు? ఆర్సీబీ ఫ్యాన్ వా నువ్వు? కళ్ళేమన్నా దెబ్బ ఏంట్రా? ఆర్సీబీ జెర్సీ వేసుకుంటే ఆర్సీబీ ఫ్యాన్ కాక ఇంకేమవుతారు? అవునులే, ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా నిబ్బాలే కదా. నిబ్బాలమా? లాస్ట్ టైం కప్ ఎవరు కొట్టారో తెలుసుగా, ఈసారి కూడా మాదే కప్పు. ఏదో లాస్ట్ టైం పొరపాటున మీకు కప్పు వచ్చింది, ప్రతిసారి ఆ పొరపాటు జరగదు కదా. అరే కరెక్ట్గా చెప్పిన రమేష్, ఇలాగే ఒక్కసారి కప్పు వచ్చేసరికి తలకి ఎక్కిపోయింది పొగరు, నాయలు దించాలి అలాగైనా. నువ్వేంట్రా మధ్యలో వచ్చి కరెక్ట్ అంటున్నావు? నువ్వు సిఎస్కే ఫ్యాన్వా? గత కొన్ని సీజన్ల నుంచి అసలు నువ్వు అసలు మీ టీమే క్వాలిఫై లిస్ట్లో లేదు. నీకు అసలు మాట్లాడే అర్హత లేదు పో. అవునరా, నేను సిఎస్కే ఫ్యాన్నే. సిఎస్కే అసలు మర్చిపోయారు కదా, ఈసారి ఉంటుంది మా సైడ్. సంజు శాంసన్ వచ్చాడు, సౌండ్ సాలిడ్గా ఏర్పడుతుంది ఒక్కొక్కడికి. ఏంది ఉండేది, అలాంటి వాళ్ళు మా దగ్గర 4 ఉన్నారు. ఎస్ఆర్హెచ్ అంటేనే విధ్వంసం. ఒక్కసారి మా బ్యాటర్లు బ్యాటింగ్ మొదలెట్టారనుకో, బౌలర్లను ఆట ఆడుకుంటారు. మహా అయితే 2-3 మ్యాచ్లు విధ్వంసంగా ఆడతారు, తర్వాత మ్యాచ్లన్నీ ఎలాగో తుస్సుమంటాయిగా. కానీ ఏం ఉపయోగం, మేము ఆడిన రోజు అద్భుతమే జరుగుద్ది, ఫ్యాన్స్కి పండగ అవుద్ది. మీ రోజు వచ్చినప్పుడే మీరు ఆడతారా? మేము అట్ట కాదు, ప్రతిరోజు ఆడే టీం మాది. మా వైపు ఎవరన్నారో చూసి మాట్లాడండి రా, కింగ్ కోహ్లీ. మీకు కోహ్లీ ఉంటే మా దగ్గర అభిషేక్, ఇషాంత్, హెడ్, క్లాసిన్ ఎంతమంది ఉన్నారో చూసావా? తట్టుకోగలరా? మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోరా. మీ ఆటకి ఎట్ట బ్రేక్లు వేయాలో మాకు బాగా తెలుసు. మా దగ్గర ధోని స్టార్ చాలా ఉన్నాయి. సైలెంట్గా కప్పు కొట్టుకుపోతావు చూడాలి ఈసారి. ధోని పని ఎప్పుడూ అయిపోయింది మామ, ఇప్పుడంతా కొత్త కొత్తలు వచ్చేసారుగా. అబ్బా ఎంత మంది చూసినా, మంది చూసినా బొచ్చ టీములు ఎన్ని కప్పులు ఏదిరా మా గురించి మీకు తెలియదట్రా. అందుకే కదా సంజు శాంసన్ తెచ్చాను. ఈసారి ఒక్కొక్కడికి కొట్టదురా, దింపుతారా పెద్ద పెద్ద రాడ్లు. దింపుతారో దింపించుకుంటారో పోను తెలిసిపోద్ది. రేపు మ్యాచ్లో ఆర్సీబీని పిచ్చిగా ఓడించి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాం, అప్పుడు చూసుకుందాం మీరు మేము. సిత్తుగా ఓడిపోవడానికి మేమేమన్నా బచ్చాగాలం అనుకుంటున్నావా? ఊది పడేస్తాం ఎవరినైనా.